హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఈరోజు మనం టేస్టీ అయిన క్యాప్సికమ్ ఫ్రై చేసుకుందామండి. క్యాప్సికమ్ అంటే చాలా ఈజీగా కుక్గా అయిపోతుంది. చాలామంది పిల్లలు నచ్చరు, బట్ ఇందులో వేసే మసాలా ఏదైతే ఉందో అది చాలా పర్ఫెక్ట్గా అందరికి పిల్లలు టేస్టీగా తింటారనమాట. అది కొంచెం లైట్గా మ్యాగీ ఫ్లేవర్ ఉంటుంది. సో పిల్లలందరూ తినడానికి ఇష్టపడతారు. పదండి ఈజియెస్ట్ రెసిపీ ఎలా ఫ్రై చేసుకోవాలో చూసుకుందాం. క్యాప్సికమ్ కర్రీ. ఈ వీడియో చూసే ముందు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. చూడండి, నేను 5 నుంచి 6 దాకా క్యాప్సికమ్ తీసుకుని ఒక ఉల్లిపాయ అయితే తీసుకున్నాను. వీటికి నాకు సరిపోతుంది ఆనియన్. నచ్చిన వాళ్ళు కొంచెం ఎక్కువ ఆనియన్స్ వేసుకోవచ్చు. నాకైతే ఈ ఆనియన్ సరిపోతుందని తీసుకున్నాను. కరెక్ట్గా మీరు కొలబట్టి తీసుకోవచ్చు. ఆనియన్స్ అంతా ఇలా పొడవుగా సన్నంగా మొక్కలు తరుక్కోవాలి. ఫ్రైకి ఇలా తరుక్కుంటే కొంచెం బాగుంటుంది. నేను మీకు మొత్తం తరిగాక వాటర్లో వేసి చూపిస్తాను. ఇగో ఇలా తరుక్కుంటే సరిపోతుందండి. మొక్కలు ఎప్పుడు కూడా మీరు ఏ వెజిటేబుల్ కట్ చేసుకుంటే వాటర్లో వాష్ చేసుకుంటే నీట్గా ఉంటుంది. ముందు వాష్ చేసి వేయకూడదు. తరుగుతున్నప్పుడు వాటర్లో వేసుకుంటే లోపల ఏమైనా పార్టికల్స్ దగ్గర ఏమైనా గట్టి ఉన్నా క్లీన్ అయిపోతుంది అనమాట. సో అందులోనే ఒక ఉల్లిపాయ చూపించాక దాన్ని కూడా ఇలా పొడవుగా సన్నంగా తరుక్కోవాలన్నమాట. కొంచెం నీట్గా ఉండేటట్టు వాటర్లో వేసి అది కడుక్కొని ప్లేట్లోకి తీసుకుంటాం. ఇప్పుడు ఒక మూకుడు పెట్టి పల్లీలు అంటారు, శనగలను కొంతమంది అంటారు, ఎవరు ఎలాగనుకున్నా సరే శనగ పలుకు శుభ్రంగా వేయించుకొని సిమ్లో పెట్టి వేయించుకోండి. ఇందులో దాల్చిన చెక్క ఒకే యాలకైతే సరిపోతుందండి. ఎక్కువ యాలకైతే వేసుకోకూడదు, ఫ్లేవర్ మారిపోతుంది. ఒక యాలకైతే సరిపోతుంది స్మెల్ రావడానికి. దాల్చిన చెక్క ఏంటంటే అరోమా రావడానికి దాల్చిన చెక్క అన్నమాట. దోరగా వేయించుకొని పక్కన పెట్టిన తర్వాత అదే మూకుట్లో 2 స్పూన్లు నూనె వేసుకోవాలండి. నూనె కూరకి కొంచెం తక్కువే పడుతుంది, కానీ అన్నంలో కలుపుకుంటే చేతి మీద నూనె వేసుకోవాలన్నమాట. అప్పుడు రుచి ఉంటుంది, కమ్మగా ఉంటుంది. నూనె మరిగాక జీలకర్ర వేసిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ మొత్తం వేసుకున్న తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా చిన్నగా అలా వేయించుకోవాలన్నమాట. ఆ నూనె ఆ వాటర్కి అసలు ఆ ఆయిల్కి అయితే ఆనియన్స్ కరెక్ట్గా సరిపోయింది కాబట్టి ఒక 10 మినిట్స్లో గోల్డెన్ కలర్ అనేది వచ్చేసింది నాకు. సో ఇప్పుడు కడిగి పెట్టుకున్నాం కదండి, అవి తీసుకెళ్ళి ఈ ఆనియన్స్ దాంట్లో వేయాలి. క్యాప్సికమ్ తీసి వేసిన తర్వాత 1 నిమిషం కలిపేయాలి పైకి కిందకి. కలిపేసిన తర్వాత చూడండి, ఆ ఉల్లిపాయలు ఏవైతే ఉన్నాయో పైకి వచ్చేస్తుంది కదా, అలాగ వచ్చిందో మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు గ్యాస్ దీనికి ఏంటంటే సిమ్లో పెట్టకూడదు, అలాగే హైలో పెట్టకూడదు. ఇప్పుడు చల్లారిపోయిన పల్లీల్లోని కొంచెం పసుపు, తగినంత కారం, ఎండుమిరపకాయలు వేసుకోవచ్చు ఆప్షనల్, లేదు పచ్చికారం అంటే పచ్చికారం, సాల్ట్, మస్టర్డ్, ధనియాల పొడి, లేదు అని అంటే ధనియాలు కూడా పల్లీలతో వేయించేసుకోండి. మొత్తం వేసుకొని నీట్గా మిక్సీ అన్నది చేసేసుకోవాలి. చూడండి, మిక్సీ ఆడుతున్నప్పుడు కూడా మొత్తం ఫైన్గా పొడిలా కాకుండా కొంచెం కచ్చాబచ్చా అంటే కొంచెం నలగనట్టుగా అంటారు చూసారు, అలా మిక్సీ ఒకసారి అయిందో లేదో చూసుకొని కచ్చాబచ్చాగా చేసుకోండి. మరీ ముద్దగా మిక్సీ ఆడేసినట్టు కాకుండా పొడిలా ఉంటుంది. పొడిలా ఆడింది చూసారా అండి. ఇప్పుడు నేను స్పూన్తో మీకు ఆల్రెడీ చూపించాను. ఇంకొకసారి నాది సరిగ్గా ఆడలేదు కాబట్టి ఇంకోసారి ఆడించుకున్నాను నేను. చూసారా, నేను మిక్సీ ఆడుకుని పొడి దించేసుకున్నాను. ఈ లోపల చూసారండి క్యాప్సికమ్ పర్ఫెక్ట్గా మగ్గిపోయింది. చూసారా, పొడి కూడా కచ్చబచ్చగా అయ్యింది. అలాగని పేస్ట్లా కాకుండా ఈ పొడిని తీసుకెళ్ళి ఇప్పుడు ఆ క్యాప్సికమ్ ఫ్రై మీద నాకైతే మొత్తం అంతా పడుతుందండి. నచ్చిన వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, లేదంటే తక్కువ వేసుకోవచ్చు. ఎవరిది ఇష్టం వాళ్ళది, ఎవరి ఆప్షనల్స్ అవి. సో నేనైతే వేసుకున్నాను. ఎంతో టేస్టీ అయిన ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. క్యాప్సికమ్ ఫ్రై చాలా అంటే చాలా అరోమాగా ఉంటుంది. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.